హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి వ్లాగ్స్. నేను మీ శృతి సోని. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. సో లాస్ట్ వీడియోలో అయితే నేను నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు కనుక నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా మరింత రీచ్ అయ్యేలాగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆ రోజు నేను ఇంకా నా వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ నేను దీపారాధన చేసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నాను. దానికి సంబంధించి ఇక్కడైతే వీడియో పెట్టాను. లక్ష్మీ అష్టోత్తర నామాలు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. అది అయిపోయిన తర్వాత హారతి పాట పాడాను. సో అది కూడా నేను ఇందులో ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. సో అంటే డైలీ ఎలాగో మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానీ పండుగలప్పుడు ఇలా లక్ష్మీ అష్టోత్తరనామాలు చదవడం కానీ లలిత సహస్రనామాలు చదువుకోవడం కానీ ఇవన్నీ అంత టైం ఉండదు, వీలు ఉండదు కదా. సో అందుకని అట్లీస్ట్ ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అట్లా తద్దప్పుడు అలాంటి టైంలో అయితే నేను ఖచ్చితంగా అష్టోత్తరనామాలు అయితే చదువుతాను. సో యాక్చువల్గా అయితే అష్టోత్తరనామాలు దేవుడికి సంబంధించిన పూజలు మంత్రాలు అవన్నీ అంటే పూజారులు చదివినంత స్పష్టంగా ఆ ఒత్తులు పలికేలాగా అంత స్పష్టంగా మనము పలకనప్పుడు బయటికి అలా మంత్రాలు చదవకూడదు అని అంటారు. అది నిజమే. కాకపోతే నేనేంటంటే అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదా, మంచిగా మనకు నేర్చుకోవడానికి అవుతుంది కదా అన్న ఇదితో నేను చేస్తుంటాను. అష్టోత్తర నామాలు చదవడం అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి వైష్ణవి భార్గవి అనే సాంగ్ అయితే నేను హారతిచ్చి పాడాను. సో చూసేయండి అండ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వైష్ణవి భార్గవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూదిని సామసునాదన జ్యోతిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మా పాహి మకరంద మందాకిని మా పాహి సుజ్ఞాన సంవర్ధిని వచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
దేవి సారసలోచిని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సందాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. సో అలా అయితే నేను వైష్ణవి భార్గవి సాంగ్ పాడేసి అమ్మవారికి హారతి ఇచ్చేసాను. సో ఇదండి ఈసారి నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. సో అంతా అయిపోయాక నేనైతే మంచిగా రెడీ అయ్యానని చెప్పేసి హాఫ్ శారీ వేసుకున్నానని చెప్పేసి ఇంకా బోల్డని పిక్స్ అయితే దిగాను నేను. మా హస్బెండ్ కూడా వచ్చేసారు అప్పటికి 6:30కి. సో తనతో కూడా పిక్చర్స్ దిగాను. సో ఇదండి ఈసారి నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా పాట. సో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.